ఫ్రెండ్స్, ఇది వివో T4 Ultra. చాలా మంది ఈ ఫోన్ రివ్యూ కోసం అడుగుతూ ఉన్నారు. రీసెంట్గా లాంచ్ అయింది ఫోన్. షార్ట్ వీడియో చేస్తారు దీనికి సంబంధించి. ఈ ఫోన్ బాక్స్లో మీకు అన్నీ వస్తాయి, అది లేదు ఇది అని చెప్పడానికి లేదు. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది, క్లియర్ కేస్ ఇస్తారు, చార్జర్ 90W చార్జర్ బాక్స్లోనే వచ్చేస్తుంది. అండ్ ఈ ఫోన్ కంప్లీట్గా ఒక 5 days యూస్ చేసింది, మరి కంప్లీట్ డెప్త్ అని చెప్పలేం. కానీ మ్యాక్సిమం అన్ని చెక్ చేసిన తర్వాత ఏం బాగున్నాయి ఏం బాగాలేవు వాటి గురించి మనం వీడియోలో అయితే మాట్లాడదాం. అండ్ ఫోన్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టేశారు, 37,999 పెట్టారు. 8GB RAM 256GB బేస్ మోడల్. లాస్ట్ టైం మనకి T3 Ultra చూసుకుంటే 33,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. అండ్ ఇది ఆఫర్లు కలుపుకొని 29,000 అట్లా వచ్చింది. ఇది ఆఫర్లు కలుపుకొని 35,000 రూపాయలకు వస్తుంది. ఇప్పుడు రెండు మధ్య దగ్గర 6,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది. 6,000 రూపాయలు జనరేషన్కి పెంచేశారు, నెక్స్ట్ జనరేషన్కి. ఏం చేంజ్ చేశారంటే దీనిలో టెలిఫోటో లెన్స్ ఉండేవి కావు, దీనిలో మీకు పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే యాడ్ చేశారు. అది బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఒకటి మైనస్ ఏంటంటే వీళ్ళు లాస్ట్ జనరేషన్ 50 మెగాపిక్సెల్ కెమెరా, చాలా మంచి కెమెరా ఇది, దీన్ని తీసేశారు. దీన్ని తీసుకొని 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు. ఇది కొంచెం మిస్టేక్ చేశారు అనిపించింది. T4 Ultraలో T3 Ultra ఫ్రంట్ కెమెరా ఉంచాల్సింది, టెలిఫోటో యాడ్ చేశారు ప్లస్ పాయింట్, కానీ ఫ్రంట్ కెమెరా చేంజ్ చేయడం నాకు నచ్చలేదు. అండ్ ఇంకొకటి వాటర్ రెసిస్టెంట్ తీసేశారు. దీనిలో మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. IP68 రేటింగ్తో అయితే ఫోన్ అయితే వస్తుంది. ఇది మీకు 64తో వస్తుంది. సో వాటర్ రెసిస్టెంట్ అయితే మీకు T4 Ultraకి అయితే ఉండదు. ఇవి మేజర్ చేంజెస్ T3 Ultra T4 Ultraకి వీళ్ళు తగ్గించింది. అండ్ ఇంకా ఏం పెంచారంటే లాస్ట్ టైం మనకి బేస్ మోడల్ 128GBతో వచ్చేది, ఇప్పుడు బేస్ మోడల్ వచ్చేసరికి 256GBకి తీసుకెళ్లారు. ర్యామ్ సేమే 8GB ర్యామ్తోనే వస్తుంది. ఇది ఒక చేంజ్ చేశారు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఒక 1 year పెంచారు. ఇప్పుడు 3+4 అప్డేట్స్ వస్తాయి. లాస్ట్ టైం 2+3 ఉండే, ఇప్పుడు 3+4 అప్డేట్స్ పెంచారు. అదొక చేంజ్ ఉంది. అండ్ ఇంకొకటి ఛార్జింగ్ స్పీడ్ లాస్ట్ టైం 80W ఉంటే ఇప్పుడు 90W చేశారు. పెద్దగా ఏం హ్యూజ్గా డిఫరెన్స్ అయితే మీకు ఉంటుంది దానివల్ల. అండ్ ఇంకొకటి NFC యాడ్ చేశారు. T3 Ultra మీకు NFC ఉండదు, T4 Ultra మీకు NFC అయితే ఉంటుంది. రెండిట్లో IR బ్లాస్టర్ అయితే ఏం లేదు. ప్రాసెసర్ చేంజ్ అయింది, 9200+ నుంచి 9300+ అయితే వచ్చారు. అక్కడ కూడా మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు హ్యూజ్గా. మెయిన్ అయితే బిగ్గెస్ట్ చేంజ్ అయితే అవే, వాటర్ రెసిస్టెంట్ తీసేయడం, ఫ్రంట్ కెమెరా 50 ఉంచితే బాగుండే అనిపించింది. దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి 9300+ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB RAM 256GBతో వస్తుంది. LPDDR5X RAM UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, OSతో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయి, ఇవి కూడా OSతో వస్తున్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 5500 mAh బ్యాటరీ, 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇది కంప్లీట్ గా ఈ ఫోన్ స్పెక్స్ అయితే. నెక్స్ట్ ఇంకా దీని డిపార్ట్మెంట్ వైజ్ మాట్లాడుకుంటే ఫస్ట్ దీనికి మేజర్ హైలైట్ అయితే మాత్రం కెమెరా అని చెప్పొచ్చు. కెమెరా ఈసారి టెలిఫోటో లెన్స్ యాడ్ చేయడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. దీనికి ఫోటోస్ చాలా బాగుంది, ఎందుకంటే టెలిఫోటో లెన్స్ కూడా మీకు OSతో అయితే వస్తున్నాయి. సోనీ సెన్సార్ ఇది. అండ్ ఈవెన్ మెయిన్ కెమెరా కూడా లాస్ట్ టైం T3 Ultra ఉన్న సెన్సార్ తీసుకొని వచ్చారు వీళ్ళు. IMX921 మెయిన్ సెన్సార్ OSతో వస్తుంది. అండ్ టెలిఫోటో లెన్స్ కూడా సోనీ సెన్సారే, IMX882. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీకు మెయిన్ కెమెరా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. లైక్ మీకు ఫోటోస్ తీసినప్పుడు కలర్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ ముఖ్యంగా ఏదైతే మీకు 85mm 100mm ఉన్నాయో ఇవి టెలిఫోటో క్వాలిటీలో అయితే వస్తున్నాయి. 50mm వరకు ఇవి ఇన్ సెన్సార్ జూమ్ యూస్ చేస్తుంది, టెలిఫోటో లెన్స్ యూస్ చేయట్లేదు. 35mm 50mm ఇవి మీకు నార్మల్ మెయిన్ కెమెరా నుంచి వస్తున్నాయి, కానీ టెలిఫోటో లెన్స్ మీకు 85, 100 దగ్గర అయితే యాక్టివేట్ అవుతున్నాయి. అండ్ చాలా మంచి ఫోటోస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీకు ఇవన్నీ దీని నుంచి తీసిన ఫోటోసే. అండ్ చాలా మంది పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు మిస్టేక్ ఏం చేస్తారంటే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి తీస్తుంటారు మొత్తం ఫుల్. పోర్ట్రేట్ అంటేనే మీరు ఫ్రేమింగ్ అయితే ఉంటుంది. చాలా మంది మీరు తీసే ఫోటోలలో వస్తాయి, మేము తీస్తే ఒక రకంగా వస్తున్నాయి అంటున్నారు. తీసే పద్ధతి ఉంటుంది. పోర్ట్రేట్ ఎప్పుడైనా మీరు ఫ్రేమింగ్ పెట్టేటప్పుడు 50mm అంటే ఈ లెవెల్లో ఉండాలి. ఒకవేళ మీరు 85mm వస్తున్నారు అనుకోండి, ఈ లెవెల్కి వస్తుంది ఫ్రేమింగ్ అయితే. 100mm ఇంకా తగ్గుతుంది. సో మీకు ఎంత క్లోజ్గా మీరు తీయగలిగితే ఫేస్కి, అండ్ మీకు ఎనఫ్ లైటింగ్ అని ఉందనుకోండి మీ ఫోటో తీసేటప్పుడు, మంచి ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. ఏ కెమెరా అయినా కానీ లైట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే వెళ్ళి స్ట్రీట్ లైట్లలో యాడో లైట్ లేని చోట ఫోటోలు తీయడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఎనీ కెమెరా ఫస్ట్ లైట్ మీ కెమెరా సెన్సార్లోకి ఎంత వస్తుందో అది చాలా ఇంపార్టెంట్. ఎంత డీటెయిల్స్ మీరు దానికి ఇవ్వగలుగుతున్నారు. లైట్ ఇప్పుడు నేను ఇంత పెద్ద లైటింగ్ ఎందుకు పెట్టుకున్నా, నా దగ్గర లక్షల్లో కెమెరాస్ ఉన్నాయి, 4-5 లక్షల కెమెరాలు ఉన్నాయి. ఎందుకు లైటింగ్ ఎంత పెట్టుకున్నానంటే లైట్ ఎనఫ్ ఉండాలి, అప్పుడే నేను మీకు నీట్గా కనిపిస్తాను. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ కొద్దిగా లైటింగ్ బాగుండేట్టు చూసుకోండి, ఫ్రేమింగ్ కరెక్ట్గా పెట్టుకోండి, కొద్దిగా డెప్త్ ఉండేట్టు చూసుకోండి. పోర్ట్రేట్ తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్కి మీకు కొద్దిగా డిస్టెన్స్ ఉండాలి. వెళ్ళి మీరు చెట్లుగా అనుకొని ఇట్లా తీస్తే కాదు, కొద్దిగా డిస్టెన్స్ ఉండాలి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్కి నాకు డిస్టెన్స్ ఉంది కాబట్టి మీకు ఆ డెప్త్ ఎఫెక్ట్ వెనక మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా చాలా ఉంటాయి అన్నమాట ఫోటోగ్రఫీలో. అవన్నీ మీరు కరెక్ట్ ఫాలో అయితే మంచి ఫొటోస్ మీరు తీసుకోవచ్చు. మీరు అవన్నీ తెలియకుండా మీరు ఎంత మంచి కెమెరా మీ దగ్గర ఉన్నా కానీ మీరు ఫొటోస్ మంచి తీయలేరు.
ఇంకా బ్యాక్ టు ఈ కెమెరాకి వద్దాం. పోర్ట్రేట్ షాట్ చాలా బాగా వస్తున్నాయి, ముఖ్యంగా 85-100mm నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ 85-100mmలో మీకు ఫేస్ కూడా సాఫ్ట్ చేస్తుంది, అది లైక్ బ్యూటీ యాడ్ చేస్తుంది. సాఫ్ట్ అంటే మరి లైటింగ్ లేనప్పుడు వచ్చే నాయిస్ అయితే కాదు, చిన్న చిన్న గుల్లలు మచ్చలు ఉంటాయి అట్లాంటివి కూడా ఇది రిమూవ్ చేస్తుంది. ఒకవేళ మీకు లైట్ లేదనుకోండి, లో లైట్కి వెళ్ళారు, మీకు లైటింగ్ లేదంటే మాత్రం నాయిస్ వస్తుంది. నాయిస్ అంటే ఇలా ఉంటుంది అండ్ బ్యూటీ అంటే ఇలా ఉంటుంది. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే కెమెరాలో టెలిఫోటో మ్యాక్రో ఆప్షన్ ఉంది. ఇది మీరు వివో X200 సిరీస్లో చూస్తుంటారు. టెలిఫోటో మ్యాక్రో మీరు జూమ్ చేసి ఫోటోలు తీసేటప్పుడు ఉపయోగపడుతుంది. అంటే మీరు ఏదైనా కనిపించిన చిన్నగా మీకు దాని దగ్గరికి వెళ్ళి మనం మ్యాక్రో షాట్ తీయలేమనుకోండి, టెలిఫోటో మ్యాక్రో మీకు ఉపయోగపడుతుంది. మీరు దూరంగా ఉండే మీరు జూమ్ చేసి ఫోటో తీయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, అక్కడ ఈగ ఉంది, చిన్న ఈగ, దాన్ని మనం 10x జూమ్ చేసి ఫోటో తీస్తే దాని డీటెయిల్స్ చూడండి మీకు ఎలా కనిపిస్తున్నాయో. ఇది చాలా బాగుంటుంది. మీరు వాళ్ళు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం టెలిఫోటో మ్యాక్రో చాలా బాగా నచ్చుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ కెమెరాకి. ఇవన్నీ మీకు T3 అల్ట్రాలో ఉండవు, ఎందుకంటే ఈ టెలిఫోటో లెన్స్ వల్ల అడ్వాంటేజ్ దానికి. 85-100mm పోర్ట్రేట్స్ కానివ్వండి, ఈ టెలిఫోటో మ్యాక్రో కానివ్వండి, అవన్నీ దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ కెమెరా రెండు సెన్సర్స్ సేమ్ ఉంటే పెద్ద తేడా అయితే ఉండదు. ఓన్లీ ఫ్రంట్ కెమెరాలో తేడా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా నాకు T3 అల్ట్రానే బెటర్ ఉంటుంది, మంచి కెమెరా ఇది. కొద్దిగా 32 మెగాపిక్సెల్ కెమెరా. లైట్ ఉంటే ఓకే, లైట్ లేకపోతే మీకు కొద్దిగా దీని అంత పర్ఫార్మెన్స్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం వీడియో మీరు 4K 60fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగుంది, ఇక్కడ కొన్ని శాంపిల్ మీరు చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఫ్రంట్ కూడా మీరు 4K 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి ఫ్రంట్ కెమెరా శాంపిల్ కూడా చూడండి. ఫ్రెండ్స్, నేను వివో T4 అల్ట్రా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. మీరు వీడియో క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేయొచ్చు. మీరు వ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే ఇలా అయితే వ్లాగ్స్ అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఇంత వైడ్ అయితే మీకు వీడియో అయితే వస్తుంది. 4K 60fps ఇది వీడియో క్వాలిటీ వివో T4 అల్ట్రా ఫ్రంట్ కెమెరా. స్టెబిలేషన్ విషయానికి వస్తే మాత్రం OIS మీకు 4K 60లో కూడా ఉంటుంది. సో మీకు నార్మల్గా అయితే స్టెబిలేషన్ బాగానే ఉంది. మరీ గతుకులు ఉన్నాయి అనుకోండి, కొద్దిగా మీరు రన్నింగ్ చేస్తే అట్లాంటి చోట అయితే మొత్తం కొద్దిగా షేక్ అయితే ఉంటుంది. అట్లాంటి చోట్ల మీకు కంప్లీట్ స్టెబిలేషన్ కావాలి అంటే OIS ప్లస్ EIS కావాలంటే 1080p 60లో మీకు కంప్లీట్ స్టెబిలేషన్ అయితే ఉంది. కాకపోతే 4K క్వాలిటీ మీకు దానిలో అయితే ఉండదు. అండ్ 1080pలో మీరు పోర్ట్రేట్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మీరు బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 1080p 240fps స్లో మోషన్ వీడియో ఈ కెమెరా యూస్ చేసి మీరు రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్ కెమెరా బాగుంటుంది. దీనికి మేజర్ ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి, ఎందుకంటే వివో ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది అండ్ ఫీచర్స్ బాగుంటాయి. అండ్ టెలిఫోటో లెన్స్, టెలిఫోటో మ్యాక్రో, ఇవన్నీ మీకు బాగా నచ్చుతాయి. అండ్ ఇంకొకటి ప్రాసెసర్ కూడా బాగుంటుంది. T సిరీస్లో మంచి ప్రాసెసర్ తీసుకొని వస్తారు. లాస్ట్ టైం మనకి 9200 ప్లస్, ఇప్పుడు 9300 ప్లస్కి అయితే వచ్చారు. కాకపోతే ఆప్టిమైజేషన్ అంత బాగా అనిపించలేదు నాకు. 9200 ప్లస్ నాకు కొద్దిగా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. దీనిలో కొద్దిగా ల్యాగ్స్ అయితే ఉన్నాయి. 90fps మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు. లైక్ మీరు హార్డ్ డ్రాప్స్లో దిగుతున్నప్పుడు, ఎనిమీస్ దగ్గర చుట్టూ సరౌండ్లో ఉన్నప్పుడు, ఇట్లాంటి చోట్ల కొన్ని ల్యాగ్స్ అయితే ఉన్నాయి. దీనిలో అంత ఏం లేవు. 9200 ప్లస్ T3 అల్ట్రాలో ఇది కొద్దిగా ఆప్టిమైజేషన్ అయితే ఇష్యూ ఉన్నట్టుంది. కొద్దిగా బెటర్ చేయొచ్చు ఇంకా గేమింగ్ అయితే. అండ్ ఫీచర్స్ అయితే అన్నీ ఉంటాయి. 4D వైబ్రేషన్, వాయిస్ చేంజర్, మోషన్ కంట్రోల్, వ్యూ ఎన్హాన్స్మెంట్, గేమ్ సౌండ్ ఎఫెక్ట్స్, ఈ స్పోర్ట్స్ మోడ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, మీరు ఐక్యూ ఫోన్స్లో కూడా చూస్తూ ఉంటారు. అవన్నీ దీనిలో అయితే ఉంటాయి. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఐక్యూ నియో 10R కొద్దిగా బెటర్ అనిపించింది. దీంతో కంపేర్ 25,000-26,000కి వస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ దానిలో కొద్దిగా బెటర్ అయితే అనిపించింది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 5x 3.1తో వస్తుంది. ఇది 4.0 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఎందుకంటే ప్రైస్ 37,000 పెట్టారు కాబట్టి. UFS 4.0 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాకపోతే దీనిలో మీకు 3.1 వరకే ఉంది. USB 2 కూడా ఉంది, 3 కూడా లేదు. అంటే మీరు ఎల్గాడ్ ఇట్లా కనెక్ట్ చేయడానికి అయితే లేదు. ఫోన్ డిజైన్ కూడా నాకు బాగా అనిపించింది. కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది, పూల డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ఇది. అండ్ చాలామంది ఇది యూజ్ చేసినప్పుడు బయట దీని డిజైన్కి అట్రాక్ట్ అయ్యారు, వచ్చి చూడడం ఇట్లా చూస్తున్నారు. కాకపోతే ఇది చేతిలో అమ్మాయిలకు బాగుంటుంది, లేడీస్కి, ఎందుకంటే ఫ్లవర్స్ టైప్, ఆకుల టైప్ డిజైన్ అయితే వస్తుంది ఇది. అండ్ ఇంకోటి గ్రే కలర్లో వస్తుంది, అది మీకు నార్మల్గా ప్లెయిన్ కలర్లో వస్తుంది. సో ఇది నచ్చకపోతే అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ఇది, ఫ్రంట్ డైమండ్ షీల్డ్ గ్లాస్ అంటున్నారు వీళ్ళు. సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. డిస్ప్లే బాగుంది, 10-bit ప్యానల్, 120Hz రిఫ్రెష్ డిస్ప్లే పరంగా ఎక్కడ ప్రాబ్లం అయితే L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీ చూడొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్లో కూడా మీరు HDR కంటెంట్ అయితే చూడొచ్చు. ఒకటే మైనస్ డిస్ప్లేలో డాల్బీ విజన్ లేదు, సౌండ్లో కూడా డాల్బీ అట్మాస్ లేదు, డాల్బీ పార్ట్నర్షిప్ అయితే తీసుకోలేదు వీళ్ళు. అవి అయితే లేవు, మిగతా అవన్నీ ఉన్నాయి. డిస్ప్లే పరంగా డిస్ప్లే చాలా బాగుంది, క్వాడ్ కర్వ్ డిస్ప్లే. ఇది కాంపాక్ట్ చిన్నగా ఉంది ఫోన్, లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే చేతిలో పట్టినప్పుడు చిన్నగా అనిపిస్తుంది. సౌండ్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. కాకపోతే ఏం లేవు డాల్బీ ఇట్లాంటి, సూపర్ ఆడియో అని ఉంటుంది వీళ్ళదంతే. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ ఉంది. ఇది నార్మల్ టెస్ట్ చేసినప్పుడు డిఫరెంట్ లైక్ మిక్స్డ్ యూజ్డ్ మొబైల్ డేటా అన్ని టెస్ట్ చేసినప్పుడు నార్మల్ 5500 mAh బ్యాటరీస్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే అంత కంపేర్ చేస్తే ఒక 1 hour దీనిలో స్క్రీన్ అంటే తక్కువ వస్తుంది, ఎక్కువ బ్యాటరీ అయితే డిశ్చార్జ్ అవుతుంది. ఈవెన్ గేమ్ ఆడినప్పుడు కూడా 1 hourకి 24% వరకు డిశ్చార్జ్ అవుతుంది. అంటే మీరు కంటిన్యూస్గా గేమ్స్ ఆడితే 4 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ మీరు ఒకవేళ వైఫై మొబైల్ డేటా మిక్స్డ్ యూజ్ చేసినా కానీ దగ్గర 5.5 hours మ్యాక్స్, అంతే, అంతమించి ఎక్కువ రావట్లా. ఇదే బ్యాటరీ ఉన్న ఫోన్ 6 to 7 hours మధ్యలో యావరేజ్గా వస్తాయి.
ఇది 1 అవర్ తక్కువ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది, స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. సో ఇది మేబీ ఏమైనా ఇష్యూ ఉందా, అది ఎర్లీగా ఇంకా మనం చూస్తుంది, ఇంకా డీప్గా యూజ్ చేస్తే ఛార్జ్ సైకిల్స్ పెరిగే కొద్ది ఏమైనా ఇంప్రూవ్ అయితే చూడాలి. కానీ ప్రస్తుతం అయితే మాత్రం నా యూనిట్లో మాత్రం నేను ఇది ఒకటి నోటీస్ చేశాను. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం 100% మీరు 47 మినిట్స్లో ఛార్జ్ చేయొచ్చు. 90 వాట్ ఛార్జర్ బాక్స్లో ఇచ్చేది. ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. దీనిలో మీకు అన్ని సెన్సార్స్ ఉంటాయి, ఇవి అని చెప్పడానికి లేదు, అన్నీ ఉన్నాయి. IR బ్లాస్ట్ ఒకటి లేదు, NFC కూడా ఉంది, Wi-Fi 6, Bluetooth 5.4. సాఫ్ట్వేర్ కూడా FunTouch OS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇది FunTouch OS కాబట్టి చాలా మీకు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉంటాయి. బ్లోట్వేర్ చాలా ఉంటుంది, మీరు వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోండి కొద్ది బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. అన్ని ఫీచర్స్ ఉంటాయి, కస్టమ్ వేలో ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. యాప్ లాక్లు కానీ డ్యూయల్ యాప్లు కానీ అన్నీ ఉంటాయి, ఏమీ లేవని చెప్పడానికి లేదు. డైలర్ కూడా మీకు వీళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది. సో అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. ఇంకా FunTouch OS సంబంధించి ఫీచర్స్ అన్ని మీరు చూడాలనుకుంటే సపరేట్ వీడియో ఉంది, మళ్ళీ చెప్పి మీకు బోర్ కొట్టి తలుచుకోవాలి. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో, డీటెయిల్గా తెలుస్తుంది ఏం ఫీచర్స్ ఉన్నాయో. ఇది ఓవరాల్గా T4 Ultra కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇది మిక్స్డ్ అని చెప్పవచ్చు. ప్రైస్ కొద్దిగా ఎక్కువ అనిపించింది, కొద్దిగా ప్రైస్ 30,000 దాకా వస్తే బాగుండు అనిపిస్తుంది. ఫ్యూచర్లో వస్తుంది. ఇవి ఇప్పుడు T3 Ultra 25,000 రూపాయల లోపు కూడా వచ్చింది మొన్న రీసెంట్ చూసుకుంటే. సో కొద్దిగా వెయిట్ చేసి ప్రైస్ తక్కువకు రావచ్చు. ఇది కెమెరా బాగుంది, నాకు కెమెరా ఇంప్రెస్ చేసింది, ముఖ్యంగా బ్యాక్ కెమెరా నాకు బాగా అనిపించింది. ఫ్రంట్ 50 ఉంచాల్సింది, అదొకటి నాకు తగ్గింది అనిపించింది. అండ్ వాటర్ రెసిస్టెంట్ తీసేసి అది కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేది. ఈ కొద్దిగా కేర్ తీసుకుంటే బాగుండేది. ఓవరాల్ గుడ్ ఫోనే. అండ్ కొంచెం ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి, బ్యాటరీ దగ్గర కొద్దిగా నోటీస్ చేశాను నేను. అండ్ ఇంకొకటి ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ దగ్గర గేమ్ కొద్దిగా ఆప్టిమైజేషన్ అయితే అవ్వాలి. సో ఇవి 2 ఇష్యూస్ ఉన్నాయి, మేబీ ఫ్యూచర్ వాటిని ఫిక్స్ చేస్తారని చూడాలి. ఓవరాల్ మంచి ఫోన్ ఇది. కొద్దిగా ప్రైస్ కోసం వెయిట్ చేయండి, మంచి ప్రైస్కి వస్తే. మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం పోర్ట్రేట్ షాట్స్ ఇలాంటి తీయాలనుకుంటే, వివో బ్రాండింగ్లో కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ ఒక మంచి ఆప్షన్ అయితే ఫ్యూచర్లో. కానీ మంచి ప్రైస్ కోసం వెయిట్ చేయండి. ఒక 30,000 లోపు వస్తే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. ఇది T4 Ultra రివ్యూ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.